ఇక 25వ తేదీ రాత్రి 8 గంటల 15 నిమిషాల నుంచి 28వ తేదీ ఉదయం 5 గంటల 4 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది షష్ఠ స్థానం 6వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రభావం ఏంటంటే శత్రు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి, రుణ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి, గతంలో చేసిన రుణాల తాలూకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారికి ధైర్యంగా సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు శీఘ్రమైనటువంటి విజయాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. కానీ కోర్టు వ్యవహారాలతో సతమతమవుతున్నటువంటి వారు, ఇబ్బంది పడుతున్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ విషయాల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. 28వ తేదీ ఉదయం 5 గంటల 4 నిమిషాల నుండి 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో సప్తమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారి వివాహ ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తాయి. ఇప్పటిదాకా మీ జీవిత భాగస్వామితో మీకు ఏదైనా అపార్థాలు కనుక ఉన్నట్లయితే ఆ అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కొత్త భాగస్వామి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలమైన సమయము. ఒక రకంగా చెప్పాలంటే అందరిలో కూడా అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని తక్కువగా చూసినటువంటి వారు కూడా మిమ్మల్ని మరలా గౌరవంగా చూసేటటువంటి సమయం ఆసన్నమైనది. 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషాల నుంచి 30వ తేదీ రాత్రి వరకు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఏదో కొద్దిగా ఆర్థిక సమస్యలు, విపరీతమైన ఒత్తిడి, ఎక్కడో ఏదో అంటే ఎక్కడ నుంచో మీకు తెలియకుండానే ప్రెషర్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు వేగం బాగా తగ్గించుకోవాలి. ఈ 10 రోజులు ఖచ్చితంగా శివారాధన చేయటం చాలా మంచిది. శివుడికి పాలతో అభిషేకం చేయడం చాలా మంచిది. మహామృత్యుంజయ మంత్ర జపం వలన కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అలానే గురు ధ్యానం వలన మంచి ఫలితాలు పొందుతారు. సూర్యారాధన వలన బలాన్ని పొంది చక్కగా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఇవి మీనరాశి వారు చేసుకోదగినటువంటి పరిహారాలు. ఇప్పుడు చెప్పినటువంటివి మనం గోచారం ఆధారంగా చేసుకుని చెప్పిన ఫలితాలు. మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు లేకపోతే బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.